ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ఈరోజు 14వ అధ్యాయము శ్రీకృష్ణుని అంతర్ధానం. సో నిన్నటి రోజు ఈ యొక్క నారదముని ఏ రకంగా ఆయన చెప్పాల్సినటువంటి విషయాలను ధర్మరాజుకి వివరించి, ధృతరాష్ట్రుడు తర్వాత గాంధారి ఏమైంది, తర్వాత విదురుడు ఏ రకంగా వారిని దేహత్యాగం అయిన తర్వాత వారిని వదిలిపెట్టి తీర్థయాత్రకు వెళ్ళిపోయాడు అనేటువంటి విషయాన్ని చెప్పడం ద్వారా, నారదముని ద్వారా ధర్మరాజు వినడం ద్వారా ఆయన శాంతాన్ని పొందడం జరిగింది. తర్వాత నారదముని స్వర్గలోకాలకు వెడలిపోవడం మనం నిన్నటి వరకు చర్చించామన్నమాట. సో ఈరోజు 14వ అధ్యాయము మొదటి స్కందము శ్రీకృష్ణుని అంతర్ధానం. శ్రీ సూత గోస్వామి పలికెను. శ్రీకృష్ణ భగవానుని ఇతర బంధువులను కాంచుటకును మరియు ఆ దేవదేవుని తదుపరి కార్యములను తెలుసుకొనుటకును అర్జునుడు ద్వారకకెగెను. సో అర్జునుడు ఆయన ద్వారకకు వెళ్ళడం జరిగింది. కొలది మాసములు గడిచినను అర్జునుడు తిరిగి రాలేదు. ఆ సమయమున ధర్మరాజు కొన్ని ఘోరమైన అపశకునములను కాంచదొడిగెను. కాలగది మార్పు చెందినట్టుగా అతడు కాంచెను. అది నిక్కముగా భయంకరమైనది. ఋతుధర్మములలో మార్పు గోచరించెను. జనులు క్రోధ స్వభావులు, లోబులు, మోసకారులుగా మారిరి. జీవనార్థమై వారు చెడు మార్గమును అవలంబించుటను అతడు దర్శించగలిగెను. అంటే ఒక్కొక్క యుగానికి యుగ ధర్మాలు మారుతూ ఉంటాయన్నమాట. ఇది యుగ సంధికాలం. సో ధర్మరాజు ఇటువంటి అపశకునాలన్నీ కూడా ఆయన చూడగలిగాడు. స్నేహితుల నడుమ కూడా సర్వ వ్యవహారములు మరియు కార్యములు మోసమును కూడి కలుషితమయ్యను. గృహ సంబంధ విషయములందు తండ్రి, తల్లి, సంతానముల నడుమ, బంధువుల నడుమ, సోదరుల నడుమ అపార్థములు సర్వసాధారణముగా మారినవి. భార్యాభర్తల నడుమ కూడా జగడము, పట్టుదల ఆరంభమయ్యాను. కాలములో జనసామాన్యము లోభము, క్రోధము, దంభము మొదలగు దుర్గుణములకు అలవాటు పడగా అట్టి అపశకునములను కాంచిన ధర్మరాజు అనుజునితో ఇట్లు పలికెను. ధర్మరాజు అనుజుడైన భీమసేనునితో పలికెను. మిత్రులను కలుసుకొనుటకు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణుని కార్యక్రమము నెరుగుటకు అర్జునుని నేను ద్వారకా నగరమునకు పంపియుంటిని. అతడు వెడలి 7 మాసములైనను ఇంకనూ తిరిగి రాలేదు. అచ్చట వాస్తవముగా ఏమి జరుగుతున్నదో నేను ఎరుగుకున్నాను. సో 7 మాసములు అయిపోయింది. అర్జునుణ్ణి అక్కడ ద్వారకలో ఏం జరుగుతూ ఉంది, ఏంటి అనేటువంటివి తెలుసుకునేదానికి పంపించడం జరిగింది. భగవంతుని గురించి తెలుసుకునేదానికి కూడా పంపించడం జరిగింది. అక్కడ ఏం జరుగుతుంది? దేవర్షి నారదుడు సూచించినట్లుగా ఆ దేవదేవుడు తన భూలోక లీలను పరిసమాప్తి చెందింపనున్నాడా ఏమి? ఆ సమయము అప్పుడే అరుదించినదా? ఈ అపశకునాలన్నీ కూడా చూసి ధర్మరాజుకు ఒక సందేహం కలుగుతూ ఉంది. దేవదేవుడు ఆయన భూలోకమైనటువంటి లీలలన్నింటినీ కూడా పరిసమాప్తం చేశాడా? అప్పుడే ఆ సమయము ఆసన్నమైందా అని చెప్పి ఆయన భీమునితో అంటూ ఉన్నాడనమాట. మన రాజ్య సంపద, చక్కని భార్యలు, ప్రాణములు, సంతానము, ప్రజాధిపత్యము, శత్రువులపై జయము, ఊర్ధ్వలోకములందు భావివాసము ఆ పరమపురుషుని కారణముననే సాధ్యపడినవి. మన ఎడ ఆ దేవదేవుని నిర్హేతుక కరుణయే దీనికంతటికి కారణమై ఉన్నది. భగవద్భక్తుడు ఎప్పుడు కూడా ఏదన్నా జీవితంలో జరిగినప్పుడు మనమేంటి అంటే మంచి జరిగితే అది మన వల్ల అనుకుంటాం, చెడు జరిగితే అది భగవంతుడి వల్ల అనుకుంటాం. కానీ
భక్తుడు ఏంటి అంటే మంచి జరిగితే అది భగవంతుడి వల్ల, చెడు జరిగితే నేను చేసినటువంటి పాపాల వల్ల అని చెప్పి భక్తుడు అనుకుంటాడు అనమాట. అంటే భక్తునికి అభక్తునికి అవగాహనలోనే చాలా తేడా ఉంటుందన్నమాట. ఏదైనా కష్టం కలిగితే అది నేను చేసిన పాపాల వల్ల, ఏదన్నా మంచి జరిగిందంటే భగవంతుని యొక్క ఎనలేని కృప వల్ల. ఇక్కడ అందుకని ధర్మరాజు చూడండి ఏం చెప్తున్నాడు. మన రాజ్య సంపద, చక్కని భార్యలు, ప్రాణములు, సంతానము, ప్రజాధిపత్యము, శత్రువులపై జయము, ఊర్ధ్వలోకములందు భావివాసము ఆ పరమపురుషుని కారణముననే సాధ్యపడినది. మన ఎడ ఆ దేవదేవుని నిర్హేతుక కరుణయే దీనికంతటికి కారణమై ఉన్నది. ఓ నరవ్యాఘ్ర, గ్రహ ప్రభావములు, భూలోక కర్మలు, దేహబాధల కారణమున సంభవించడి దారుణమైన ఉత్పాదములు ఎన్ని కలుగుచున్నవో ఒక మారుగాంచుము. అవన్నీను బుద్ధిని మోహింపజేయుచు రాబో విపత్తులను సూచించుచున్నవి. నా దేహమునందలి ఎడమ భాగము, ఊరువులు, కన్నులు, భుజములు మాటిమాటికి అదురుచున్నవి. భయముచే హృదయము తీవ్రముగా కంపించుచున్నది. ఇవన్నీను అవాంఛితములైనవి కలుగనున్నట్లుగా అవాంఛితములైనవి కలుగునట్లుగా సూచించుచున్నవి. సో ఎడమ భాగం మామూలుగా అదిరితే అది చెడు కీడు శంకిస్తుంది అని చెప్పి మామూలుగా చెప్తారు. ధర్మరాజు కూడా ఇక్కడ నా ఎడమ భాగం అదురుతూ ఉంది అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నాడు అనమాట. ఓ భీమసేన, ఏ విధముగా ఆడనక్క ఉదయించు సూర్యునిగాంచి రోధించుచు నిప్పులు గ్రక్కుచున్నదో, సునకము ఏ రీతి నిర్భీతిగా నన్ను కాంచుచు మురుగుచున్నదో ఒక్కమారు గాంచుము. భీమసేన, ఓ పురుష వ్యాఘ్ర, గోవుల వంటి ప్రయోజనకరమైన జంతువులు నా ఎడమవైపుగా వెడలుచుండగా, గార్ధముల వంటి హీన జంతువులు నాకు ప్రదక్షిణలుగా వించుచున్నవి. నా అశ్వములు నన్ను కాంచినంతటా రోధించుచున్నట్లుగా గోచరించుచున్నది. ఒకమారు వీక్షింపుడు. ఈ పావురపు యమదూత వలెనున్నది. గుడ్లగూబలు, వాటి శత్రువులైన కాకుల కూతలు నా హృదయమును కంపింపజేయుచున్నవి. అవన్నీయును విశ్వమును శూన్యము కావింపగోరునట్లుగా గోచరించుచున్నది. పొగ ఏ విధముగా ఆకాశమున అవతరించుచున్నదో కాంచుము. భూమి పర్వతములు కంపించుచున్నట్లుగా గోచరించుచున్నది. మేఘరహితముగా వినవచ్చుచున్న ఉరుములనొకమారు ఆలకింపుము. నీలాకాశమున కానవచ్చుచున్న మెరుపులను వీక్షింపుము. ఇన్ని అపశకునాలని ఇక్కడ చెప్తూ ఉన్నారన్నమాట. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సత్యం ఏంటి అంటే, భగవంతుడు ఎక్కడ ఉంటే అక్కడ మంగళకరం. అందుకనే భగవంతుణ్ణి మన జీవితంలోకి మనం తీసుకునేదానికి ప్రయత్నించాలి. అందుకనే వేదాల్లో ఒక విషయం చెప్పడం జరిగింది. శుభశ్య శీఘ్రం, శుభకరమైనది ఏదైనా కానీ శీఘ్రం, తక్షణమే మనం తీసుకోవాలి. ఇప్పుడు భగవంతుడు ఈ భౌతిక జగత్తును విడిచిపెడుతున్నాడు అంటే ఇటువంటి అపశకునాలన్నీ కూడా గోచరిస్తూ ఉన్నాయి. దీంట్లో మనం ఇంకో సత్యాన్ని అర్థం చేసుకోవాలి. ఏ గృహంలో భగవంతుడు కొలువు అవుతాడో ఆ గృహంలో మంగళకరం ఉంటుంది. ఏ గృహంలో భగవంతుడు లేడో ఆ యొక్క గృహాలు అమంగళంగా ఉంటాయి అన్నమాట, అమంగళంగా ఉంటాయి. సో అందుకని మరి భగవంతుడు ఏ గృహాల్లో ఉంటాడు? ఎత్ర గాయంతి మద్భక్త తత్ర తిష్టామి నారద. నా భక్తులు ఎక్కడ తిష్ట వేస్తారో, ఎక్కడ కీర్తిస్తారో నన్ను, అక్కడ నేను తిష్ట వేస్తాను అని చెప్పి భగవంతుడు చెప్తూ ఉన్నాడు అనమాట. సో అందుకని మనం కలియుగంలో భగవంతుడిని ఉంచుకోవడం ఏ రకంగా అంటే, భగవంతుని యొక్క సంకీర్తన ద్వారా మన యొక్క గృహాల్లో భగవంతుడిని ఉంచుకునేదానికి ప్రయత్నించాలి. అదే కాకుండా ఎటువంటి లక్షణాలు ఉంటే భగవంతుడు ఉంటాడు అది కూడా ముఖ్యం. చెడు ఎక్కడైతే ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండడు. అందుకనే ముఖ్యంగా ఏంటి అంటే, మనం ధర్మానికి అనుగుణంగా ఉన్నటువంటి 4 నియమాలను ఖచ్చితంగా పాటించాలి. మాంసభక్షం లేదు, వ్యభిచారం లేదు, జూదం లేదు, మద్యం లేదు. ఈ 4 వ్యసనాలకి దూరంగా మనం ఉన్నప్పుడు మానవులం అవుతాం.
తర్వాత సాధన ఎప్పుడైతే చేసి భగవంతుని కీర్తిస్తామో భగవంతుడు అక్కడ ఉపస్థితమవుతాడు. సో అందువల్ల ఈ వివరణ ఎంతగా ఇచ్చారు అంటే మనం అర్థం చేసుకోవాల్సిన సత్యం ఏంటి అంటే, భగవంతుడు లేకపోతే ఇవన్నీ జరుగుతాయి. ఏంటవి? భార్యాభర్తల మధ్య కలహాలు ఉంటాయి, తల్లిదండ్రులు పిల్లల మధ్య కలహాలు ఉంటాయి, స్నేహితుల మధ్య కలహాలు ఉంటాయి, తర్వాత మనుషుల్లో మోసపూరితమైనటువంటి భావనలు ఉంటాయి, తర్వాత స్వార్థ చింతన పెరుగుతుంది. ఇవన్నీ కూడా ఎప్పుడు ఉంటాయి అంటే భగవంతుడు లేనప్పుడు. సో మన జీవితాల్లో కూడా భగవంతుడు లేకపోతే ఇవన్నీ కూడా ఉంటాయి. మరి అవన్నీ ఉన్నప్పుడు ఎవడన్నా శాంతిగా ఉండగలడా? సో ఈ యొక్క శ్లోకాల్లో వివరించేటువంటి దాని నుంచి మనం అర్థం చేసుకోవాల్సినటువంటి సత్యం ఏంటి అంటే, భగవంతుడు ఎక్కడన్నా ఉండాలా అంటే ఎటువంటి వాతావరణాన్ని మనం ఏర్పాటు చేయాలా, ఎటువంటి వాతావరణం ఏర్పాటు చేస్తే భగవంతుడు ఉంటాడు, లేకపోతే భగవంతుడు లేకపోతే ఏం జరుగుతుంది, భగవంతుడు లేకపోతే ఇటువంటి అమంగళమైనటువంటి అశుభమైనటువంటి వాతావరణం ఉంటుంది. మరి ఇటువంటి అమంగళమైనటువంటి అశుభమైనటువంటి వాతావరణంలో మనిషి ఉన్నప్పుడు శాంతిగా ఉండేదానికి అవకాశం ఉందా? లేదు. మరి శాంతి పొందాలంటే ఏం చేయాలా? భగవంతుడిని మనతో ఉంచుకోవాలా. సింపుల్. సో పొగ ఏ విధముగా ఆకాశమును ఆవరించుచున్నదో గాంచుము, భూమి పర్వతములు కంపించుచున్నట్లుగా గోచరించుచున్నది. మేఘరహితముగా వినవచ్చుచున్న ఉరుములను ఒకమారు ఆలకింపుము, నీలాకాశమున కానవచ్చుచున్న మెరుపులను వీక్షింపుము. సర్వత్రా ధూళిని విరజమ్మి అంధకారమును కలగజేయుచు గాలి తీవ్రముగా వీచుచున్నది. రక్తమయమైన బీభత్సములతో మేఘములు సర్వత్రా వర్షించుచున్నవి. సూర్యకిరణ ప్రభలు తగ్గిపోవచ్చున్నవి. గ్రాములు ఒకదానితోనొకటి కలహించుచున్నట్లుగా గోచరించుచున్నది. కలవరపడిన జీవులు దహింపబడుచు రోధించుచున్నారు. నదులు, నదములు, సరస్సులు, మనస్సులు మొదలగునవి అన్నీయును కలత చెంది ఉన్నవి. ఆజ్యము అగ్నిని జ్వలింపజేయుటలేదు. ఇది ఎట్టి అసాధారణ కాలము, ఇంకను ఏమి జరగనున్నదో. సో నదులు, నదములు అంటే నదుల్లో కూడా స్త్రీ పురుషులు ఉంటారు. నదులు, నది అంటే స్త్రీ, నధ అంటే పురుషుడు అన్నమాట. సరస్సులు, మనస్సు కూడా కలత చెంది ఉంది, కల్లోలమవుతూ ఉంది. సో ఇంకొకటి ఇక్కడ మనం గమనించాల్సినటువంటి విషయం ఏంటి అంటే, మనస్సు అనేటువంటిది ఎప్పుడైతే భగవత్ చింతనలో లేకుండా ఉంటుందో కలత చెంది ఉంటుంది. భగవత్ చింతనలో ఉన్నటువంటి వ్యక్తికి, భగవత్ చింతనలో లేనటువంటి వ్యక్తికి మనసు ఏ రకంగా ఉంటుంది అనేటువంటిది మనం గమనించవచ్చు. భగవత్ చింతనలో ఉన్నటువంటి వ్యక్తి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. అదే భగవత్ చింతనలో లేనటువంటి వ్యక్తికి కొలంలో, ప్రశాంతమైన కొలంలో పెద్ద పెద్ద రాళ్ళు ఇసిరేస్తూ ఉంటే ఎట్లుంటుంది? ఆ నీళ్ళని కలత చెందుతాయి. ఆడి మనసు కూడా అట్లాగే ఉంటుంది. దూడలు ఆవు పొదుగులను నోటబెట్టుటలేదు, గోవులు కూడా క్షీరము నొసగుటలేదు. అశ్రుపూర్ణ నయనములతో నిలిచి అవి రోధించుచున్నవి. పచ్చిక బయళ్ళ యందు వృషభములు ఆనందము గొనుటలేదు. మందిరమునందలి దేవతామూర్తులు రోధించుచున్నట్లుగా, శోకించుచున్నట్లుగాను, చెమట పట్టి ఉన్నట్లుగాను గోచరించుచున్నవి. అవి మందిరములను వీడినట్లు తోచుచున్నది. నగరములు, గ్రామములు, పట్టణములు, ఉద్యానవనములు, గనులు, కుటీరములు సమస్తములు శోభారహితములగును, ఆనందరహితములగను కన్పట్టుచున్నవి. ఎటువంటి ఉపద్రవము మన కొరకై వేచియున్నవో నేను ఎరుగలేకున్నాను. ఇంకోటి ఏంటంటే, మందిరంలో విగ్రహాలు వెళ్ళిపోతున్నట్టు, దేవతామూర్తులు వెళ్ళిపోతున్నట్టు అంటారు. ఇంకోటి, మందిరాలు మనం చూసుకునేటప్పుడు కూడా చాలా పవిత్రంగా భగవంతుణ్ణి సేవించుకోవాలి. ఒకసారి మధ్వాచార్యులు వారు ప్రవచనం చెప్తూ ఉంటారు. పూజారి నైవేద్యం తీసుకొని గర్భగుడిలోకి వెళ్తారు. అప్పుడు మధ్వాచార్యులు వారు ప్రణామం చేస్తారు. ప్రణామం చేస్తే అప్పుడు శిష్యులు అనుకుంటారు, ఇదేంటిది, శిష్యుడు వెళ్తే గురువుగారు ప్రణామం చేస్తున్నారు అనుకుంటారు. మళ్ళా ఆ అర్చకుడు నైవేద్యం పెట్టి బయటకు వస్తాడు.
వచ్చేసిన తర్వాత మళ్ళా ప్రణామం చేస్తాడు మధ్వాచార్యుల వారు. శిష్యులకేం అర్థం కాదు. ప్రవచనం అయిన తర్వాత అడుగుతారనమాట, మీరు శిష్యుడికి ప్రణామం చేస్తున్నారేంటి అంటాడు. అప్పుడు మధ్వాచార్యుల వారు చెప్తారు, నేను శిష్యుడిగా చేసింది అది హనుమంతుని దేవాలయం, ప్రాణదేవుడు అంటారు హనుమంతుడిని. సో హనుమంతుడి దేవాలయం. ఈ పూజారి ఎప్పుడైతే గర్భగుడిలోకి వెళ్ళాడో హనుమంతుడు బయటికి వెళ్ళిపోయాడు. ఎందువల్లంటే ఆ పూజారిలో పవిత్రత లేదు, అందుకని బయటకు వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే పూజారి బయటకు వచ్చాడో అప్పుడు మళ్ళీ హనుమంతుడు వారు లోపలికి వెళ్ళాడు. నేను పూజారిని చూసి ప్రణమల లేదు, నేను హనుమంతుడిని చూసి ప్రణమల్లాను అని చెప్పి చెప్తున్నారు. సో అందువల్ల మందిరంలో కూడా ఏంటి అంటే శుచి, శౌచము, తర్వాత మానసిక పవిత్రత, హృదయం పవిత్రత, కల్ముషరాహిత్యంగా మనం భగవంతుణ్ణి సేవించుకున్నప్పుడు, తర్వాత ఆ షోడశోపచారాలు కూడా శాస్త్రయుక్తంగా పవిత్రంగా చేసినప్పుడు భగవంతుడు అక్కడ ఉంటాడు. ఇక్కడ మందిరాల్లో భగవంతుడు ఉండడం అన్నటువంటిది రెండు విషయాల మీద ఆధారపడి ఉంటుంది. ప్రాణప్రతిష్ఠ చేసినటువంటి ఆచార్యుని యొక్క పవిత్రత, తర్వాత అక్కడ కైంకర్యాలు చేసేటువంటి పూజారుల యొక్క పవిత్రతను బట్టి అక్కడ భగవంతుడు కొలువై ఉన్నాడా లేదా అనేటువంటిది నిర్ణయం అవుతుందన్నమాట. సో అందుకని మందిరమునందరి దేవతామూర్తులు రోధించుచున్నట్లుగాను, శోకించుచున్నట్లుగాను, చెమట పట్టి ఉన్నట్లుగాను గోచరించుచున్నవి. అవి మందిరములను వీడుచున్నట్లుగాను తోచుచున్నది. నగరములు, గ్రామములు, పట్టణములు, ఉద్యానవనములు, గనులు, కుటీరములు సమస్తము శోభారహితములుగాను. అంటే ఒక్కొక్క ఊర్లోకి మనం వెళ్తే లక్ష్మీ కళగా ఉంటుంది, అంత దుకాణాలు కానీ వీధులు కానీ అంతా కూడా. కొన్ని దగ్గరలో చాలా కళాహీనంగా ఉంటాయి. సో ప్రపంచ మహద్భాగ్యమునకు వాటిల్లనున్న ఏదియో గొప్ప నష్టమును ఈ భూలోక ఉపద్రవములు సూచించుచున్నవి నేను తలంచుచున్నాను. భాగ్యవంతమైన ఈ జగము శ్రీకృష్ణ భగవానుని పాదపద్మ చిహ్నములచే ముద్రితమై ఉన్నది. ఇకపై అది సాధ్యము కాదని ఈ సూచనలు తెలియజేయుచున్నవి. భగవంతుని యొక్క పాదపద్మముల యొక్క చిహ్నము వల్ల ఈ శోభ అంతా కూడా ఉంది. ఇక మీదట అది వీలు కాదు అన్నట్లుగా గోచరిస్తూ ఉందన్నమాట. సో అందువల్ల ఆ భగవంతుడు మనం ఇక్కడ ఓవరాల్గా మనం చూస్తే ఏంటి అంటే ఆ భగవంతుడి వల్లే మంగళకరమైనటువంటి వాతావరణం ఉందన్నమాట. ఓ బ్రాహ్మణ సౌనక, ఆ విధముగా ధర్మరాజు ధరణిపై కలుగుచున్న అమంగళములను కాంచుచు తనలో తాను చింతించుచుండగా యదుపురము ద్వారక నుండి అర్జునుడు తిరిగి వచ్చెను. అర్జునుడు పాదాభివందనము కావించినప్పుడు అతని యందు గోచరించడి అనూహ్యమైన విచారమును ధర్మరాజు కాంచగలిగాను. అతని ముఖము నేలవ్రాలి యుండి కన్నీరు కారుచుండెను. హృదయ ఉద్విగ్నతచే నిస్తేజుతుడై ఉన్న అర్జునుని కాంచిన ధర్మరాజు అంతట నారదముని కావించిన సూచనలను గుర్తు చేసుకొనుచు బంధువుల నడుమ అతనినిట్లు ప్రశ్నించెను. ధర్మరాజు పలికెను, ప్రియమైన సోదరా, మన స్నేహితులను బంధువులను అగు మధు, భోజ, దశార్హ, అర్హ, సాత్వత, అందక, యదు వంశీయులు సుఖముగా కాలమును వెళ్ళబుచ్చుచున్నారా? నా గౌరవనీయ మాతామహుడగు సూరసేనుడు ఆనందముగా ఉన్నాడా? మేనమామ అయిన వసుదేవుడు, అతని సోదరులు కుశలమేనా? దేవకీదేవి అధ్యక్షతన గల అతని 7 భార్యలు అక్కా చెల్లెళ్ళు అయ్యున్నారు. వారు, వారి పుత్రులు మరియు కోడండ్రు క్షేమముగా ఉన్నారా? దుష్ట కంసుని జనకుడైన ఉగ్రసేనుడు, అతని సోదరుడు ఇంకనూ జీవించే ఉన్నారా? హృదీకుడు, అతని తనయుడైన కృతవర్మ సుఖముగా ఉన్నారా? అక్రూరుడు, జయంతుడు, గదుడు, సారణుడు, శత్రుజిత్తుడు ఆనందముగా ఉన్నారా? భగవానుడు, భక్తరక్షకుడును అగు బలరాముడు ఎట్లున్నాడు? వృష్ణి వంశమునంది మహారథుడైన ప్రద్యుమ్నుడు ఎట్లున్నాడు? అతడు సుఖముగా ఉన్నాడా? దేవదేవుడైన శ్రీకృష్ణుని ప్రధాన విస్తారాంశమైన అనిరుద్ధుడు కుశలమేనా? శ్రీకృష్ణుని తనయులలో ప్రధానులైన
సుషేనుడు, చారుదేష్ణుడు, జాంబవతీ తనయుడైన సాంబుడు, వృషభుడు మొదలగు వారు వారి వారి సంతానముతో సహా కుశలముగానున్నారా? సో ఇక్కడ వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కుశలంగా ఉన్నారా లేదా ఏంటి? అలాగుననే భగవానుని నిత్య సహచరులను బలరామకృష్ణులచే రక్షితులను అగు శృతదేవుడు, ఉద్ధవుడు, నందుడు, సునందుడు మరియు ఇతర సాత్వత ఋషులు తమ తమ కర్మలను చక్కగా నిర్వహించుచున్నారా? మనతో నిత్య బంధుత్వమును కలిగిన వారందరూ మన క్షేమమును కూర్చి తలంచుచున్నారా? సో ఎవరెవరు ఈ యొక్క యదువంశములో ఉన్నారో వారందరూ కూడా ఎట్లా ఉన్నారు ఏంటి అని చెప్పి ఆతృతతో ఈ యొక్క ధర్మరాజు అర్జునుడిని అడుగుతూ ఉన్నారన్నమాట. గోవులకు, ఇంద్రియములకు, బ్రాహ్మణులకు ఆనందమును కలిగించువాడును మరియు భక్తవత్సలుడును అగు పూర్ణ పురుషోత్తముడైన శ్రీకృష్ణ భగవానుడు బంధుమిత్రులతో ద్వారకాపురి యందలి సుధర్మ సభయందు ఆనందించుచున్నాడా? గోవులకు, ఇంద్రియములకు విందు కలిగించువాడు. గోవింద అంటే అర్థం అది. గో అంటే ఇంద్రియాలు, గో అంటే గోవులు, విందు వాటిని విందు చేయగలిగినటువంటి వాడు. మనందరం కూడా ఏ కార్యక్రమం చేసినా కానీ అసంతృప్తి. మనందరం జీవితాలు ఎట్ట నెట్టుకొని వస్తున్నామంటే ఈరోజు ఆనందంగా లేను, రేపు ఆనందంగా ఉంటాను, రేపు ఆనందంగా ఉంటాను. ఆనందాన్ని పోస్ట్పోన్మెంట్ చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉన్నాం. నిజమైన ఆనందం ఎవడో అనుభూతి చెందట్లేదు. కారణం ఏంటి అంటే జీవుడు సహజ స్థితిలో నెలకొనినప్పుడే ఆనందం ఉంటుంది. శరీరంలోని అవయవాలన్నీ పూర్ణ శరీరంతో సంబంధం కలిగి ఉన్నప్పుడే వాటిలో చైతన్యం ఉంటుంది, అవి బాగుంటాయి. విడిపోతే వాటికి జీవం ఉండదు, ఆనందం ఉండదు. మనం కూడా భగవంతునికి విడిపోయి ఉన్నాం కాబట్టి మనలో ఆనందం లేదు. ఆయన ఆనంద సాగరుడు. ఆయనతో సంబంధం ఏర్పరచుకుంటే ఆ ఆనంద సాగరంలోని ఆనందం మనకు వస్తుంది. సో మన ఇంద్రియాల్ని ఎవరు తృప్తిపరచగలరు అంటే ఆ గోవిందుడు తృప్తిపరచగలడు. అందుకని ఋషికేశ సేవనం భక్తి రుచ్యతే. ఆ ఇంద్రియాలకు అధిపతి అయినటువంటి ఆ ఋషికేశుని యొక్క సేవలో మన ఇంద్రియాలను నిమగ్నం చేయాలా? అప్పుడు మనకు భక్తి ఉద్భవిస్తుంది, ఆనందంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. దివ్య భోక్త అయిన శ్రీకృష్ణ భగవానుడు, అనంతదేవుడైన బలరాముడును సమస్త విశ్వము యొక్క క్షేమము, రక్షణము, పురోగతులకై ఎదుకులమనడి సముద్రమున విరాజిల్లుచున్నారు. ఆ దేవదేవుని భుజదండములచే రక్షింపబడి యదువంశీయులందరూ ఆధ్యాత్మిక జగమునకు చెందిన వారి వలె జీవితమును అనుభవించుచున్నారు. ఇక్కడ ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటి అంటే భగవంతుడు సహజ స్థితి అని చెప్తున్నాను నేను. ఆ సహజ స్థితిలో స్థిరుడు కాకపోతే ప్రాపంచికంగా మనకు ₹1,00,000 దొరికితే బాగుండు అనుకుంటాం. మళ్ళీ దొరికిన తర్వాత 2 లక్షలు అయితే బాగుంటుంది అనుకుంటాం. మళ్ళా 4 లక్షలు అయితే బాగుంటుంది అనుకుంటాం. మళ్ళా 8 లక్షలు అయితే బాగుంటుంది. అట్లా ఇంకా పెంచుకుంటూ పోతూ ఉంటాం. 16 లక్షలు, 32 లక్షలు, 64 లక్షలు, 128 లక్షలు అట్లా పెరుగుతూ పోతూ ఉంటుంది. కారణం ఏంటి అంటే మనం వాహనంలో వెళ్తూ ఉంటే ప్రయాణాన్ని అనుభవించేది ఎవరు? వాహనం కాదు, ప్రయాణికుడు. అదే రకంగా ఈ శరీరంలో ఉన్నటువంటి ప్రయాణికుడు ఆత్మ. ఆ ఆత్మకు కావాల్సిందేంటి? వాహనంలో పోయేటప్పుడు వాహనానికి పెట్రోల్ పట్టిస్తే నడిపించే డ్రైవర్కి అన్నం పెట్టకపోతే పెట్రోల్ పట్టించేసి ఆ వాహనానికి పట్టించాను కదా, నువ్వు డ్రైవింగ్ చెయ్యి, ఆడికేసే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? ఈ శరీరాన్ని నడిపేటువంటి ఆత్మకి శరీరానికి అన్నీ ఇస్తూ ఉన్నాం, ఆత్మకు కావలసిన ఆహారం ఇవ్వట్లేదు. అందుకని అసంతృప్తి చెందుతూ ఉన్నాం.
ఆ అసంతృప్తి కారణం తెలియక వెరైటీస్ మారుస్తూ ఉన్నాం. ఒక సాధువు దగ్గరికి ఒక ఎలుక వచ్చిందంట. నాకు సహాయం చేయండి అని చెప్పాను. అంటే అప్పుడు ఆ సాధువు ఏం చేశాడు అంటే, ఎట్లాగూ నాకు పిల్లలు లేరు, ఎవరు లేరు, అందుకని చెప్పి దీన్ని నా సంతానంగా తీసుకుంటే బాగుంటుంది. ఆ ఎలుకని ఒక అందమైనటువంటి బాలికగా చేశాడంట. బాలికగా చేస్తే పెరిగి పెద్ద అయింది, చాలా ప్రేమగా చూసుకున్నాడు. యుక్త వయసు వచ్చింది. యుక్త వయసు వస్తే పెళ్లి చేద్దామని చెప్పి అనుకున్నాడు. ఎటువంటి వరుడు కావాలమ్మా నీకంటే, తండ్రి గారు మీ ఇష్టం అండి, నేను కోరుకునేదేంటి, ఎవరన్నా ఆడపిల్ల తండ్రికి మీ ఇష్టం అని చెప్తే చాలా ఆనందపడిపోతాడు. ఎందువల్లంటే ఇప్పుడంతా ఎవరి ఇష్టాలు వాళ్ళే కదా. సో ఈయన సరేనమ్మా, సూర్యుడు బాగా తేజవంతంగా ఉంటాడు కాబట్టి సూర్యుడిని ఇచ్చి పెళ్లి చేస్తాము. అబ్బాయి సూర్యుడిని ఇచ్చి పెళ్లి చేయడం ఏంటి, మేఘం అడ్డం వస్తే సూర్యుడు కనపడ్డు. అంటే మేఘం నువ్వు బలవంతమైంది అనుకుంటున్నావా? మేఘానికి అధిపతి ఇంద్రుడు, సో ఇంద్రుడిని ఇచ్చి పెళ్లి చేయమంటావా? అబ్బాయి లేదు, ఆ మేఘం కూడా వాయువు వచ్చిందంటే పక్కకు కొట్టుకొని వెళ్ళిపోద్ది. అట్టయితే వాయువు చాలా శక్తివంతుడా, ఆ వాయువునిచ్చి పెళ్లి చేయమంటావా అన్నాడు. అబ్బాయి లేదు, కొండగాని అడ్డం వచ్చిందంటే వాయువు కూడా ఆగిపోద్ది. అప్పుడు ఈయన అన్నాడంట, అటైతే కొండ చాలా శక్తివంతమైందని నువ్వు భావిస్తే హిమవత్ రాజు, కొండల రాజుని నీకు ఇచ్చి పెళ్లి చేయమంటావా? అబ్బాయి అంత పెద్ద కొండ అయినా కానీ కొన్ని ఎలుకలు తొలిచేస్తాయి ఆ కొండని. అంటే ఈయనకు అర్థమైంది ఏంటి అంటే, అది ఎలుక కదా, దాని యొక్క స్వభావం మళ్ళీ ఆ ఎలుకల మీదకే వచ్చింది. సరేనని చెప్పి పునర్మూషికాయ నమః మళ్ళా మూషికం చేశాడంట, ఎలుకం చేశాడు. మనిషి నాకు ఇది పొందితే సంతృప్తి, అది పొందితే సంతృప్తి, ఏది పొందినా ఏదో ఒక వంక ఉంటుంది. ఈ అసంతృప్తులకు అన్నిటికీ కూడా కారణం ఏంటి అంటే, సంతృప్తి పరచగలిగినటువంటి ఆ భగవంతుడు మనతో లేడు. ఈ అసంతృప్తులకు అన్నిటికీ కూడా కారణం అదే. ఆయన్ని మనతో చేర్చుకుంటే ప్రాపంచికంగా ఏమీ లేకపోయినా కానీ ఆనందంగా ఉంటాము. ఆ సహజమైనటువంటి స్థితిని మనం అర్థం చేసుకోవాలి. ద్వారక యందలి సత్యభామాది రాణులు సేవలన్నింటి యందును అత్యంత ముఖ్యమైన శ్రీకృష్ణ భగవానుని చరణపద్మముల శుశ్రూషణ మాత్రమున ఆ దేవదేవుడు దేవతలను జయించుటకు ఉద్యుక్తుడైనట్లుగానే చేయగలిగిరి. ఆ విధముగా ఆ రాణులు వజ్రాయుధుని భార్యలు అనుభవించిన వాటిని తాము అనుభవింపగలిగిరి. యదువీరులు శ్రీకృష్ణుని భుజదండములచే రక్షింపబడుచు సదా అన్ని విధముల భయరహితములై ఉన్నారు. కనుకనే దైవతోత్తములకు తగియున్నను వారి నుండి బలవంతముగా గ్రహింపబడిన సుధర్మాయనడి సభయందు వారు యథేచ్ఛగా విహరించుచున్నారు. ప్రియమైన సోదర అర్జున, నీ ఆరోగ్యము సరిగానున్నదా? నీవు తేజోవిహీనుడవై కనపట్టుచున్నావు. ద్వారకయందు నీవు దీర్ఘకాలము వసించినందున ఇతరులచే అగౌరవింపబడి అశ్రద్ధ చేయబడుటయే అందులకు కారణమా? సో ఎక్కడన్నా అవసరానికి మించి కూడా ఎక్కువ మనం ఉండకూడదన్నమాట. ఏదో బంధువుగానో దేనిగానో వెళ్తే ఒకరోజు పని అయ్యేంతవరకే, ఎక్కువగా ఉంటే వాళ్ళకి భారం అయిపోతాం. అసలు ఈ రోజుల్లో బంధువులు ఒకరింటికి ఒకరు వచ్చి ఉండేటువంటి పరిస్థితి లేనే లేదు. అంతా ఒకవేళ చూడాలనుకుంటే వాట్సాప్ వీడియో కాల్లో చూసుకుందాంలే అని చెప్పి అనుకుంటున్నారు. విందులు కూడా వాళ్ళని పిలిచి వడ్డించడం కాదు. నేను చాలా దగ్గర గమనిస్తూ ఉంటాను, వాళ్ళు తినేటప్పుడు ఫోటో తీసి పంపించేస్తారనమాట.
అంటే ఫోటోనే తినండి అన్నట్టో ఏమో తెలియదు, మరి నేను ఇది తింటా ఉన్నానో తెలియదు. బంధువుల్ని పిలుచుకోవడము, ఆప్యాయంగా వాళ్ళకి ఏదో వండి పెట్టడం, ఇటువంటివన్నీ లేవు. కానీ అప్పట్లో కూడా ఎక్కువ రోజులు ఉన్నావు కాబట్టి నేను ఎవరన్నా అవమానించారా అని చెప్పి ధర్మరాజు నీ యొక్క ఆ ముఖ కవళికలు చాలా వికృతంగా ఉన్నాయి, దానికి కారణం ఇవేమన్నానా అని చెప్పి ధర్మరాజు అడుగుతున్నాడు. ఎవరైనాను నిన్ను పరుషవాకులతో సంబోధించిరా, లేక నిన్ను భయపెట్టిరా, యాచించిన వానికి నీవు దానమొసగలేకపోయితివా, లేక ఇతరులకు వసగిన వాగ్దానమును నీవు నిలుపుకోలేకపోయితివా, శరణమునసగా తగినటువంటి వారైన బ్రాహ్మణులకు, బాలురకు, గోవులకు, స్త్రీలకు, రోగగ్రస్తులకు నీవు సదా ఆశ్రయమునిచ్చువాడవు. ఆశ్రయము కొరకై నీ దరి చేరినప్పుడు వారికి రక్షణమును వసకలేకపోయితవా ఏమిటి? సో ఏంటి నీ దుఃఖానికి కారణం ఏంటి? నీ యొక్క ముఖములో కళపోయింది. ఇప్పుడు మనకేదైనా బ్యాడ్ జరిగినప్పుడు ముఖము మనసు కలత చెందుతుంది. మనసు ఎప్పుడైతే కలత చెందుతుందో ముఖంలో అది కనిపిస్తుంది. మనసు ఆహ్లాదంగా ఉన్నప్పుడు ముఖంలో అది కనిపిస్తుంది, ఆనందంగా కనిపిస్తుంది. సో ఈయన నీ యొక్క కలతకి, కళావిహీనానికి కారణం ఏంటి అని చెప్పి అడుగుతూ ఉన్నారు. దోషపూర్ణ స్వభావము కలిగిన స్త్రీలతో సంపర్కము పొందితవా, లేక యోగ్యురాలైన స్త్రీకి తగినంత గౌరవము వసకలేకపోయితివా. ఇంకోటి ఏంటి అంటే, దోషాలుండేటువంటి స్త్రీతో మనం సాంగత్యం చేస్తే కూడా మన యొక్క బలాన్ని కోల్పోతాం, ఆధ్యాత్మిక బలాన్ని కోల్పోతాం. అందుకనే స్త్రీ యొక్క పాతివ్రత్యం అన్నటువంటిది భర్తకు చాలా బలాన్ని చేకూరుస్తుంది. అందుకనే తులసీదేవిని సాక్షాత్తు తులసీదేవి యొక్క భర్తని సాక్షాత్తు పరమశివుడు కూడా యుద్ధంలో ఓడించలేకపోయాడు. కారణం ఏంటి అంటే ఆమె పాతివ్రత్యం వల్ల. సో స్త్రీ యొక్క పాతివ్రత్యం అన్నటువంటిది భర్తకు అందాన్ని, ఆయుష్ని, ఐశ్వర్యాన్ని, కీర్తిని అన్నిటినీ కూడా పెంచుతుందన్నమాట, అన్నిటినీ కూడా పెంచుతుంది. అందుకని ఇక్కడ దోషపూర్ణ స్వభావము కలిగిన స్త్రీతో సంపర్కము పొందితివా, ఏదన్నా దిగజారిన చైతన్యం ఉన్నటువంటి స్త్రీతో నువ్వేమన్నా కలవడం జరిగిందా, దానివల్ల ఈ రకంగా తయారయ్యావా, లేకపోతే యోగ్యురాలైన స్త్రీకి రక్షణ కలిగించలేకపోయావా, గౌరవం ఇవ్వలేకపోయావా, లేదా మార్గమధ్యమున నీకనను బలహీనులు లేదా నీతో సమానులైన వారితో ఓడింపబడితివా. సో దారిలో ఎవరన్నా నీతో యుద్ధానికి వస్తే వాళ్ళతో ఏమన్నా నువ్వు ఓడింపబడ్డావా? ఏంటి నీ దుఃఖానికి కారణం ఏంటి? నీతో కలిసి భుజించుటకు అర్హులైన వృద్ధులకు, బాలురకు నీవు సరైన ఆదరణను చూపలేదా? సో ఎవరైనా వృద్ధులు, బాలురు, ఇక్కడ ఒకటి ఏంటంటే సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా శాస్త్రం ప్రకారం కొన్ని బాధ్యతలు చెప్పారు. స్త్రీలను రక్షించడం, వృద్ధుల్ని రక్షించడం, చిన్నపిల్లల్ని రక్షించడం, గోవుల్ని రక్షించడం, ఇవన్నీ కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడికి సామాన్యమైనటువంటి బాధ్యతది. అటువంటిదేమన్నా నువ్వు చేయలేదా? వారిని వదిలేసి ఒంటరిగా నీ ఒక్కడవే భుజించితివా ఏమి? మనం ఆహారం ఏదైనా భుజించేటప్పుడు కూడా పక్కనుండే వాళ్ళకి మనం ఇవ్వాలంట. ఇవ్వకుండా తింటే కూడా పాపమే, ఇవ్వకుండా తింటే కూడా పాపమే. సరేలే, ఇంతకు ముందు రోజుల్లో ఏంటి అంటే గృహస్థుడు భోజనానికి ముందు వీధి గుమ్మంలోకి వెళ్ళిపోయి 3 సార్లు అరిచేవాడంట. ఎవరన్నా ఆకలిగా ఉన్నారా, ఎవరన్నా ఆకలిగా ఉన్నారా, ఎవరన్నా ఆకలిగా ఉన్నారా, ఉంటే మా గృహానికి వచ్చినట్లయితే మీ ఆకలి తీరుస్తాము. వండుకునేటప్పుడు కూడా ఒక 2 ముద్దలు 4 ముద్దలు ఎక్కువగానే వండుకునేవారంట. ఎవరన్నా యాచకులు వస్తే వాళ్ళకి ఇవ్వాలా, లేకపోతే ఎవరైనా బాటసార్లు ఉంటే వాళ్ళకి ఇవ్వాలా. అప్పుడు అట్లా పిలిచినా కానీ మనం ఇప్పుడు ఎవరైనా అట్లా పిలిస్తే ఆ కాలనీలో ఇంకెవరు కూడా వంటలు వండుకోరు, వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి మొత్తం ఖాళీ చేసేస్తారు. వీళ్ళకేంది అంటే ఊరికినే దొరికితే చాలు. మామూలుగా ఒక చిన్నప్పటి నుంచి నేను ఒక సేయింగ్ వినేవాడిని, వాడు ఊరికినే వస్తే ఫెనాయిల్ కూడా తాగేస్తాడురా అని చెప్పి. సో అట్లాగా ఊరికినే వస్తే తీసుకుంటే రేపు మళ్ళీ వాడికి నువ్వు తిరిగి అప్పగించాలా, అంతటితో పోదది. నువ్వు ఎవరి దగ్గరన్నా ఏమన్నా తిన్నావు అధర్మంగా, లేకపోతే ఏదన్నా ఉచితంగా, మళ్ళీ వాడికి ఈ జన్మలో కాకపోతే మరో జన్మలో అయినా కానీ వాటిని మళ్ళీ నువ్వు లెక్క కట్టడానికి మళ్ళీ జన్మెత్తాలి. ఇంతకుముందు ఇవన్నీ తెలుసుకొని ఉండడం వల్ల వాళ్ళు
ఊరికినే వచ్చిందని ఏదో తీసేసుకునేవాళ్ళు కాదు. అందుకనే చూడండి, ఎవరింటికన్నా కానీ భోజనానికి పిలిచినా కానీ మనోళ్ళు ఏదైనా ఒక గిఫ్ట్ తీసుకుని వెళ్ళి ఇస్తారు. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళి తిన్నదానికి నేను తీసుకెళ్ళి ఇచ్చిన గిఫ్ట్కి చెల్లైపోవాలి, మళ్ళా రుణం ఉండకూడదు. అందుకని ఏదన్నా ఫంక్షన్కి భోజనానికి పిలిచినప్పుడు బహుమతి తీసుకుని వెళ్తారు. వాళ్ళేదో అడుక్కునే వాళ్ళో లేకపోతే లేనివాళ్ళో అని కాదు. నువ్వు అక్కడికి వెళ్ళి శుభ్రంగా 4-5 వెళ్తుంటారు, భోజనానికి పిలిస్తే 4-5 తింటుంటారు, వాళ్ళకి రుణపడ్డారు. దానికి సమానంగా నువ్వు మళ్ళీ ఏదైనా ఇచ్చేసావనుకో అంతతో రుణం అయిపోతుంది. దేవస్థానానికి వచ్చావు, ఉండి పెట్టారు. ఎందుకు పెట్టారు ఉండి? అక్కడికి వెళ్తే నీకు ప్రసాదం పెట్టారు, ఊరికినే తిన్నావు. సో ఆ ప్రసాదము ఎవడో విరాళం ఇస్తే దానివల్ల తయారు చేయబడింది, అది నువ్వు తిన్నావు. అందుకని చెప్పి ఆ ఉండిలో ఏదో ఒక కానుక వేసావు అనుకోండి. సో నువ్వు అక్కడ తిన్నదానికి లేకపోతే భగవంతునికి చక్కగా అలంకరణ చేశారు, ఆ అలంకరణ చేయడానికి పుష్పాలకు ఖర్చు అయింది, వస్త్రాలకు ఖర్చు అయింది, ఆరతికి ఖర్చు అయింది, పూజకు ఖర్చు అయింది, అభిషేకానికి ఖర్చు అయింది. ఇవన్నీ మనం తిలకించాం. ఊరికే తిలకించి వచ్చేస్తే మళ్ళీ రుణపడ్డాం. అక్కడ ఎవరో చేసిన దానికి మనం తిలకించాం కాబట్టి వాళ్ళకి రుణపడతాం. అందుకని చెప్పి మనం అక్కడ చూసిన దానికి తీసుకున్న ప్రసాదానికి మళ్ళా తిరిగి రుణం అనేది లేకుండా అప్పగిచ్చేసేదానికి అక్కడ ఉండిలో ఏదో ఒకటి మనం వేసేసి కానుక వస్తామన్నాడు. సో మన సాంప్రదాయంలో ప్రతి ఒక్క పద్ధతి ఆచారానికి వెనకాల ఒక నిగూఢమైనటువంటి రహస్యం ఏంటి అంటే కర్మబంధనాల్లో మనం చిక్కుకోకుండా ఉండేదానికి ఈ పద్ధతులన్నీ కూడా పెట్టారనమాట. ఈ పద్ధతులన్నీ కూడా పెట్టారు. సో అందుకని ఏదో ఆయన వచ్చి వీధి గుమ్మంలో నిలబడుకొని పిలిచేశారు కదా, ఆయన పోయి పొలమని చెప్పి తినేసి వచ్చేస్తాం. లేదు, నువ్వు ఈరోజు తినొస్తే రేపు మళ్ళీ వాడికి పెట్టాలా. ఈ జన్మలో అది కుదరకపోతే మళ్ళీ దానికోసం ఇంకో జన్మ ఎత్తాలా. అవసరమా ఇవన్నీ? మళ్ళా ఒక్కడికి ఏదో పొరపాటున భోజనం తినేసి ఒక 50 రూపాయల భోజనం కోసము మళ్ళా జన్మెత్తి మళ్ళీ ఎన్ని జన్మ మృత్యు ముసలితనం ఈతి బాధలు ఇవన్నీ కూడా అనుభవించాలి. ఏమన్నా తెలివైన విషయమా? సో అందుకని మన సంస్కృతి సాంప్రదాయాల్లో ప్రతి దాని వెనకాల కూడా ఒక పరమార్థాలు పెట్టారనమాట. అంటే చివరికి ఏంటి అంటే ఎక్కడా కూడా కర్మబంధనాల్లో చిక్కుకొని మళ్ళా జన్మించకుండా చేసేటువంటి విధానాలని మన సనాతన సంస్కృతిలో ఏర్పాటు చేశారు. ప్రతిదీ కూడా ఏంటి అంటే చివరికి మోక్షానికే చివరికి మోక్షానికేనమాట, కర్మబంధనాల్లో చిక్కుకోకుండా. సో ఇట్లాగా వారిని వదిలేసి ఒంటరిగా నీ ఒక్కడివే భుజించితివా ఏమి, లేక అత్యంత నిందనీయమైన క్షంతవ్యము కానటువంటి కార్యమును ఏదైనా నీవు చేసి ఉంటివా? సో ఏదన్నా చెయ్యకూడని పనేమన్నా నువ్వు చేశావా? లేక నీ అత్యంత ప్రియమిత్రుడకు శ్రీకృష్ణుని కోల్పోయిన కారణమున నిత్యముగా శూన్యత్వమును అనుభవించుచుంటివా? సోదరా అర్జున, నీవు కిన్నుడగుటకు అన్యమైన కారణమును నేను ఊహింపలేకున్నాను. సో నువ్వు ఈ రకంగా దుఃఖితుడై ఉన్నావు కదా, దీనికి అన్యమైన కారణం ఏంటో నాకు అర్థం కావట్లేదు, అసలు ఏం జరిగింది అని చెప్పి ఈ యొక్క ధర్మరాజు అడుగుతూ ఉన్నాడు. సో అందుకని మనం ఇక్కడ ప్రభుపాదులు ఒకటి చెప్తారు, సాలెగూడు ఉంటుంది, దాంట్లో పోయి పొరపాటున ఈగ చిక్కుకున్నప్పుడు అది కాళ్ళు చేతులు ఆడిస్తే నీకు విముక్తి కలుగుతుందని కాళ్ళు చేతులు ఆడిస్తుంది. అది ఎంత కాళ్ళు చేతులు ఆడిస్తే అంత లోపల చిక్కుకుపోద్ది. మీరు చూడండి, ఎప్పుడైనా ఈగ ఫస్ట్ చిక్కుకున్నప్పుడు ఎట్లుంటుంది, తర్వాత కొంత సమయానికి 1 రోజు 2 రోజులకి అది ఆ సాలిగూడు కంప్లీట్గా దాన్ని కప్పేస్తుంది అనమాట. ఆ సాలిగూడు కప్పల ఇది తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తుంది. ఆ కాళ్ళు చేతులు ఆడించడం వల్ల అది ఇంకా కప్పుకోబోద్ది అనమాట, ఇంకా చిక్కుకుపోద్ది. అదే రకంగా ఈ భౌతిక జగత్తు, ఈ కర్మభూమి ఎటువంటిది అంటే అడుగు పెడితే కర్మలు మనల్ని బంధిస్తూ ఉంటాయి. రోజు రోజుకి కర్మలు ఏదో ఒకటి అంటించుకుంటున్నాం, తెలుసో తెలియకో. మనకి ఇవన్నీ తెలియదు, శాస్త్రం తెలియదు. మనం ఏమనుకుంటామంటే ఏదో ఊరికే వస్తే తీసేసుకోవచ్చు, అది చేయొచ్చు అని అనుకుంటా ఉంటాం. కానీ ఇవన్నీ కూడా మనల్ని ఇక్కడ బంధిస్తూ ఉన్నాయి. అందుకనే భగవంతుడు భగవద్గీతలో స్పష్టంగా చెప్తాడు, యజ్ఞార్థ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన తతత్థం కర్మ కౌంతేయ ముక్త సంగ సమాచర. ఏ రకమైన యజ్ఞం కూడా నీ ఇంద్రియ తృప్తి కోసం చేస్తే నిన్ను ఇక్కడ బంధిస్తుంది. అదే నన్ను సంతృప్తిపరచడానికి చేస్తే
భవబంధనాల నుంచి విముక్తిని గావిస్తుంది. అందుకని మనం చేసే కర్మ ఏదైనా కానీ భగవంతుడు సూచించినటువంటి కర్మ చేయాలి. దానికి విరుద్ధంగా చేయాలి. సింపుల్ అండి. ప్రభుత్వ చట్టాలకు విరుద్ధంగా నడుచుకుంటే ప్రభుత్వం శిక్షిస్తుంది. మనం 1 వే ట్రాఫిక్ ఉంది, దానికి విరుద్ధంగా పోయాం, పెనాల్టీ పడుతుంది మనకు. ఒక చిన్న ఉదాహరణ. అట్లాగా భగవంతుడు కూడా ఈ ప్రకృతి చట్టాలు ఏర్పాటు చేశాడు. ఆ ప్రకృతి చట్టాలకు విరుద్ధంగా పోతే ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. తెలియక చేశాడండి. దానికి ప్రభుపాదులు వారు చెప్తారు, చిన్నపిల్లవాడికి మంటల్లో చేయబెడితే కాలుతుందో లేదో తెలిసినా తెలియకపోయినా వాడు పెడితే కాలుతుంది. అది ఓరి చిన్నపిల్లవాడు, వాడికి తెలియదు కదా, అందుకని నేను కాలకూడదు, ఐస్ ఫీలింగ్ ఇవ్వాలి, వాడికి ఉండదు. మంట యొక్క పని దహించడం, కాల్చడమే దాని పని. కర్మ కూడా అంతే. నువ్వు తెలిసి చేసినా తెలియకపోయి చేసినా కర్మే, దాన్ని అనుభవించాలా. మరి నీకెందుకు తెలివితేటలు ఇచ్చాడు భగవంతుడు? తెలుసుకునేదానికి తెలివితేటలు ఇచ్చాడు. అందుకనే వేదం ఏం చెప్తుందంటే, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నం చేయాలి. ఆ పరమసత్యం ఏంటి? ఇవన్నీ ఉంటాయి. నేనెవరు, భగవంతుడెవరు, నాకు భగవంతునికి సంబంధం ఏంటి, అసలు ఈ దుఃఖాలకు కారణం ఏంటి, ఎందుకు దుఃఖాలు వస్తున్నాయి, కర్మ, దుఃఖాల కారణం కర్మ, ఈ ప్రకృతి ఏంటి, ఈ విషయాలన్నిటి గురించి కూడా నువ్వు పరమసత్యం అంటే ఇవన్నీ వచ్చేస్తాయి దాంట్లో. ఎప్పుడైతే అవన్నీ వచ్చేస్తాయో నేనేం చేయొచ్చు, ఏం చేయకూడదు, నీకు క్లారిటీ వస్తుంది. సరే, చెయ్యకూడనివి దూరంగా పెట్టేసి చెయ్యదగినవి చేసుకుంటూ ఆ భగవంతుని సేవించుకుంటూ నీ జీవితాన్ని గడిపావనుకో, ఏ కర్మ చిక్కుకోకుండా ఈ జీవితం జరిగిపోతుంది. జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుని చేరుకునేదానికి అవకాశం లభిస్తుంది. అందుకోసం ఎందువల్లంటే జంతు జాతుల్లో ఈ సత్యాలు తెలుసుకునేదానికి అవకాశం లేదు. ఓన్లీ మానవులకే. అందుకని వేదం చెప్తుంది, అథాతో బ్రహ్మ జిజ్ఞాస, పరమసత్యాన్ని నువ్వు తెలుసుకో. సో అందుకని ఇది మన యొక్క భాగ్యం, మనుష్య జన్మ లభించడమే. మరి ఈ మనుష్య జన్మ దేనికోసం అంటే, ఈ సంసారం, జన్మ, మృత్యు, ముసలితనం, వ్యాధి అనేటువంటి దుఃఖాలు ఉన్నటువంటి ఈ జగత్తు నుంచి శాశ్వతమైన పరిష్కారాన్ని వెతుక్కునే దానికోసం ఈ విలువైనటువంటి మనుష్య జీవితాన్ని మనం వినియోగించాలా. సో ఇవన్నీ కూడా ఒక అవగాహన రావాలా అంటే, మనం మనసుని కూడా స్వచ్ఛంగా తయారు చేసుకోవాలి. ఆ స్వచ్ఛంగా మనసును తయారు చేసుకున్నప్పుడు ఇవన్నీ అర్థమవుతాయి. లేకపోతే ఇటువంటి విన్నా కానీ అవగాహన ఉండదు, చెవిటోడికి శంకుదినట్టు ఉంటుంది అన్నమాట. సో అందుకని ఇవన్నీ మన మనసులోకి, హృదయంలోకి వెళ్ళాలా అంటే మన మనసుని మనం శుద్ధి చేసుకోవాలా, హృదయాన్ని శుద్ధి చేసుకోవాలా. మరి మనసుని, హృదయాన్ని శుద్ధి చేసుకునేదానికి ప్రహ్లాదుడు చెప్తాడు, నీ నామం ఎంత శక్తివంతమైనది స్వామి, నామరూపంలో అందరి హృదయాల్లోకి ప్రవేశించి హృదయాల్ని ప్రక్షాళన గావిస్తావు. సో ఆధ్యాత్మిక జీవితంలో మనం చేయాల్సిందేంటి అంటే శ్రవణ కీర్తనాలు, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, ఇతి షౌడశక నాంనాం కలికల్ముషనాశనం నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. ఈ 16 పదాలైన భగవంతుని ఎవరైతే జపిస్తారో కల్ముషనాశనం, కలికలంలో ఉండే కల్ముషాలని నాశనం అవుతాయి. నాతరో పరతరోపాయత్ సర్వవేదేషు దుష్యతి. వేదాల మొదటి నుంచి చివరి దాకా తిరగవేసిన ఇంతకు మించిన తరుణోపాయం ఇంకోట్లేదు. ఇక్కడ చూసాం, కలి ప్రారంభంలోనే చూశాడు ధర్మరాజు. భార్యాభర్తల మధ్య సత్సంబంధాలు లేవు, తల్లిదండ్రులు పిల్లల మధ్య లేవు, స్నేహితుల మధ్య లేవు. ఇవన్నీ ఏంటి అంటే కలి యొక్క లక్షణాలు. ఇవన్నీ వాటన్నిటి నుంచి మనం విముక్తిని పొందాలంటే కలి సంతర్పణ ఉపనిషత్ చెప్తుంది, ఈ మహామంత్రాన్ని జపించాలి. సో అందువల్ల ప్రతినిత్యం కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించండి, ఆనందించండి, ధరించండి. హరే కృష్ణ.